మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 6 నెలల క్రితం అంటే లాస్ట్ ఆగస్టు 2025 మన ప్రధాని మోదీ గారు జపాన్ వెళ్ళారు. ఈయన జపాన్లో ల్యాండ్ అవుతున్నప్పుడు జపాన్ యొక్క ట్రేడ్ అడ్వైజర్ అకసావా అంటారు, వీళ్ళు ఈ డెలిగేషన్ అమెరికా వెళ్ళాలి, ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే అమెరికా యొక్క తీరుతెన్నులను గమనించి అమెరికా వెళ్ళడానికైనా ఇక్కడ భారత్ ప్రధాని ఉన్నారు కదా, సో ఈయన్ని కలవడమే మనకు బెటర్ చాయిస్. చూడండి, అమెరికా వద్దు భారత్ ముద్దు అని జపాన్ వాళ్ళు డిసైడ్ చేశారంటే ఎలా ఉందో చూడండి. ఈ టైంలో ఒక 10 ట్రిలియన్ యెన్ భారత్లో మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాము. అంటే 10 ట్రిలియన్ యెన్ అంటే ఏకంగా 30 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే. సో మీకు జపాన్ వాళ్ళు భారత్కు చేసిన ప్రామిస్ ఇవాళ అది నిజమైంది. అంటే మాకు మోస్ట్ రిలయబుల్ పార్ట్నర్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎమర్జింగ్ ఎకానమీ భారత్, స్టేబుల్గా ఉంటారు, ఈ దేశంలో పెట్టుబడులు పెడితే మా ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా సురక్షితం. అంటే మా క్యాపిటల్ అనేది సేఫ్ కాదండి, రెండింతలు అవుతుందన్న నమ్మకం మాకుంది. పెట్టుబడులు పెట్టాము, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, ఇవి ఇంకా కూడా మాకు లాభదాయకంగా ఉంటుంది. సో ఇలా చెప్పిన వాళ్ళు 10 ట్రిలియన్ యెన్ అన్నప్పుడు మీకు ఇది ఒక ఎత్తండి. ఇంకొక వైపు చూశారు అనుకోండి, 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు భారత్లో డైరెక్ట్గా వాళ్ళ కంపెనీస్ ద్వారా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. ఇవాళ భారత్లో జపాన్ కంపెనీస్ అన్నారనుకోండి, ఒక 1400 కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మంచి లాభాలతో ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు మనం మాట్లాడాలి అంటే, జపాన్ మనల్ని ఎలా చూస్తుంది ఏంటండి, జపాన్ మనలో ఇంతలాగా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ప్రతి ఒక్క దేశంతో FTA చేస్తున్నాం కదా, అమెరికా కన్నా ఇవాళ మనం జపాన్ని ముఖ్యంగా చూస్తున్నాం. ఎందుకంటే నమ్మదగిన ఏలి ఎప్పుడూ కూడా. ఇప్పుడు వీళ్ళు ఫైనాన్స్ అంటున్నారు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. ఇంకొక అతి కీలకమైన రంగము ఏమిటి అంటే సెమీ కండక్టర్స్. ఒక వీడియోలో జపాన్ భారత్ కలిసి తయారు చేయబోతున్న లీథల్ వెపన్స్, అంటే ఇంతకు ముందు మానవ మాతృడు ప్రపంచ దేశాలు ఎప్పుడూ చూడని ఆయుధాలను వీళ్ళు కలిసి తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డిజైనింగ్ కూడా అయిపోయింది. అంటే 6th జనరేషన్ విమానము అంటే ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు మనము ఈ యుద్ధ రంగంలో ముఖ్యంగా విమానాలలో ఇంజిన్ల విషయంలో వెనకబడి ఉన్నాము అని మాట్లాడతాం. ఈరోజు కూడా భారత్లో ఫైటర్ జెట్స్కి కావలసిన ఇంజిన్స్ లేవండి. 4.5 జనరేషన్ రఫేల్ విమానాలే మనం వాడుతున్నాం. తలుచుకుంటే 5th జనరేషన్ చాలా ఈజీ, అంత అవసరము లేదు అని వేచి చూస్తున్నాం. కానీ జపాన్ ఏమంటుంది, మనము ఏకంగా 6th జనరేషన్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి విమానాలు ఎవరూ ఎప్పుడు చూసి ఉండకూడదు, అలాంటి డిజైనింగ్ అలాంటి టెక్నాలజీ మా వద్ద ఉంది, భారత్లోనే విమానాలు తయారు చేద్దాము. అంటే ఇంకొక 5 ఏళ్ళు మనం వెయిట్ చేసాం అనుకోండి, ఇండియాలో ఉండే ఫైటర్ జెట్స్ వరల్డ్లో ఎక్కడా మీకు కనిపించదు. అట్ ది సేమ్ టైం సెమీ కండక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా శ్రీరామ్ ఫైనాన్స్ అంటామండి, వీళ్ళు మామూలుగా EMIలు అలాగే ఈ బళ్లకు ఫైనాన్స్ అవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కంపెనీలో 4.45 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఎవరు? జపాన్ కంపెనీలు. మూఫిగ్ అంటారు, అంటే MUFG. ఇలా చూసుకున్నారనుకోండి, ఎస్ బ్యాంక్ అంటారు చూసారా, ఎస్ బ్యాంకులో ఆల్మోస్ట్ 20% జపాన్ సంస్థలదే మీకు ఇన్వెస్ట్మెంట్స్. ఇట్లాగా అంటే జపాన్ అంటే ఏంటండి, వాళ్ళ క్వాలిటీ, ఆ బ్రాండ్స్ వరుసగా చెప్పొచ్చు కదా. టొయోటోలో మొదలు పెడితే మీకు మిత్సుబిషి అంటాము, సుజుకి అంటాము, అలాగే మీకు సోనీ కెమెరా, క్యానాన్, మీకు పానాసోనిక్, ఎలాంటి బ్రాండ్స్. జపాన్ అంటే క్వాలిటీ, అంతే కదా. సో వాళ్ళు భారత్లో ఇంతలాగా పెట్టుబడులు పెట్టడానికి ఏంటండి అంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే, సింపుల్ ఫ్రెండ్స్, జపాన్లో ఏజింగ్ పాపులేషన్ అండి. మీకు అక్కడ ఉండే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్, ఇంకా అంతకు మించి వయసైన వాళ్ళే ఉంటున్నారు. ఇక అబ్బాయిలు అమ్మాయిలు న్యూ జనరేషన్ వీళ్ళ పాపులేషన్ వివాహాలు వద్దు అంటున్నారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోనప్పుడు
మీకు సంతాన ఉత్పత్తి అనేది కూడా తగ్గుతుంది కదా. అంటే పిల్లలు కనడానికి పెళ్ళి అక్కర్లేదు వాళ్ళ సొసైటీలో, అయినా కూడా ఇంకా ట్రెడిషన్ ఉంది కదా. సో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలను కనాలి. ఈ ప్రాసెస్ జపాన్లో టోటల్గా తగ్గిపోతుంది. అంటే నెక్స్ట్ 20 ఇయర్స్లో ఈ ట్రెండ్ భారత్లో వస్తుంది. అది ఇవాళ మనం జపాన్లో చూస్తున్నాం. మాకు పెళ్ళిళ్ళు వద్దు, స్వతంత్రము కావాలి, పిల్లలు కావాలంటే పెంచుకుంటాము లేదా రోబోలను తెచ్చుకుంటాము, సింపుల్ అండి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు టోటల్గా ఈ పాపులేషన్ పడిపోతుంది. పెద్దవాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ మరణిస్తున్నారు, కొత్తగా పిల్లలు పుట్టుకు రావడం లేదు, వాళ్ళ పాపులేషన్లో ఒక మేజర్ క్రైసిస్ ఉంది. సో ఇదంతా గమనించి జపాన్ ప్రభుత్వం ఏం చేసింది, అమెరికాలో పెడదామా, నమ్మదగిన ఫారిన్ పాలసీ లేదు, రోజుకు ఒక మాట. ఇక చైనా బద్ధ శత్రువు, వేరే ఏ దేశాన్ని చూసినా మనము నమ్మలేకపోతున్నాము. కాబట్టి మన ఒకే చాయిస్ ఏమిటి, వన్ అండ్ ఓన్లీ భారత్. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు సేఫ్గా ఉంటుంది. అలాగే వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడు ఇవాళ మీరు ఒక మెట్రో రైలు ఎక్కారు అనుకోండి, ఎంత బాగుంది రైడ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందంటే ఇదంతా జపాన్ వాళ్ళ పుణ్యం అండి. వాళ్ళు దగ్గర 25,000 మంది మన భారతీయులకి గత 6 ఏళ్ల నుంచి ట్రైనింగ్ ఇచ్చి, అది మెట్రో రంగము అనండి, ఆ కోచ్ల యొక్క మెయింటెనెన్స్ అనండి, అలాగే బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ ట్రైన్కి వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్, వీళ్ళు ఇచ్చిన సజెషన్స్, ఆ టెక్నాలజీ భారత్ ఎప్పుడు మర్చిపోదు. అహ్మదాబాద్ టు ముంబై ఈ బుల్లెట్ ట్రైన్లో టోటల్గా జపాన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కాదండి, 80% ఫండింగ్ అనేది జపాన్ వాళ్ళే మనకి ఇస్తున్నారు. చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. వీళ్ళు ఏకంగా 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో పెట్టుబడులు పెడుతున్నాం. మనం వ్యాపారం చేస్తాము, వాళ్ళకి రిటర్న్స్ అనేవి ఇస్తాము, వాళ్ళ సంస్థలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మీకు మంచిగా లాభాలు సంపాదిస్తున్నారు, వీటినంతా జపాన్ దాకా తీసుకువెళ్తున్నారు. సో ఇలా చూసుకున్నాము అనుకోండి, జపాన్కి భారత్కు మధ్య ఉండే ఈ రిలేషన్షిప్, ఒకవైపు ఆయుధాలు, ఫర్ ద ఫస్ట్ టైం మీకు 50 ఏళ్లలో జపాన్ తన డిఫెన్స్ రంగము గురించి మనతో నెగోషియేట్ చేస్తున్నారు. ఎలాంటి ఆయుధాలను తయారు చేయాలో డిజైనింగ్లు మనకి ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఫైనాన్స్ అనండి, సెమీ కండక్టర్స్ అనండి, బుల్లెట్ ట్రైన్లు, మెట్రో రైల్వే, వీటిలో అంతా విపరీతంగా పెట్టుబడులు పెట్టి భారత్ అనబడే దేశానికి జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా క్రిటికల్. అంటే మీకు 10 ట్రిలియన్ యెన్ అన్నప్పుడు అది ఒకవైపు అండి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వేరే రకంగా భారత్లోకి రావడం. ఇంకొక వైపు కంపెనీస్ రూపేణా ఒక సోనీ యొక్క మీకు సెంటర్ అనండి, లేదా మీకు టొయోటా యొక్క కొత్త మీకు ప్లాంట్ అనండి, మిత్సుబిషి వాళ్ళు, సుజుకి వాళ్ళు, వీళ్ళు పెడుతున్న కొత్త రకమైన షోరూమ్స్ అనండి, వీటికంతా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదండి. ఇదంతా కూడా వాళ్ళు భారత్లోకి తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడము, క్వాలిటీ క్వాంటిటీ విషయంలో జపాన్ ఇవాళ కూడా ఒక అగ్రగామి దేశము. అది మీరు భారత్లో చూడవచ్చు. చూడండి, మొన్నటికి మొన్నే జపాన్ యొక్క జీడిపిని మనం ఓవర్టేక్ చేసాం. అంటే నెక్స్ట్ జర్మనీ వాళ్ళు ఉన్నారు. అయినా కూడా జపాన్కి భారత్కు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఎవరు ఎప్పుడూ కూడా విస్మరించలేరు. అమెరికా కాదు అని ఏంటి, అమెరికా షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది, అక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్ నేను రావడము లేదు. ఎందుకు, మోదీ గారు మా జపాన్లో ఉన్నారు. ఇక్కడ మోదీ గారు ఒక మాట అన్నారండి, అందరూ లేచి స్టాండింగ్ ఒవేషన్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫార్ ద వరల్డ్. మనము విడిగా లేమండి, అందరము ఒకటే. మేము తయారు చేస్తున్నామంటే మీరు ఎదగాలి. ఇది వసుదేక కుటుంబకం అన్న ఒక గొప్ప విషయాన్ని జపాన్లో చెప్పడంతో అందరూ లేచిపోయారు. సో లేచిపోయి చప్పట్లు కొట్టారు. అంటే మనము విడగొట్టాలి అనే ప్రయత్నము చెయ్యము, కలుపుకోవాలి అనే కాన్సెప్ట్తోనే మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాము. వినడానికి జపాన్ లాంటి ఒక దేశము మనల్ని ఇంతలా నమ్ముతున్నారు అంటే మన ప్రత్యేకత మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.